నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బిల్ గేట్స్ రాకపోయినా వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే చిలక పలుకులు. సో అందులో చాలా విషయాల గురించి మాట్లాడారు. కావాలని విషపూరితంగా అంటే ఏమంటారు, చాలా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన చేసే మంచి పనుల వల్ల వీళ్ళకి పేరు రావట్లేదు, ఇంతవరకు ఇట్లాంటి వ్యక్తుల్ని గత ప్రభుత్వ హయాంలో రాలేదు, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న చూసుకున్నట్టయితే ప్రతి ఆదివారం వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే అని చెప్పేసి ఒక ఆర్కే గారు చేస్తూ ఉంటారు. అయితే అందులో ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి బిల్ గేట్స్ రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అసలు ఇలాంటిది అసలు ఒక్క వ్యక్తిని కూడా తీసుకురాలేదు. ఓన్లీ ఇది చంద్రబాబు నాయుడుకి మాత్రమే సాధ్యమవుతుంది. ఐటీ రంగం పుంజుకోవాలంటే అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమవుతుంది. సో బిల్ గేట్స్ని తీసుకొచ్చారు. గతంలో ఇలాంటిది చేశారు అండ్ ఇప్పుడు ఇది చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ కేసీఆర్ గారి గురించి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. సార్ దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే బిల్ గేట్స్ని తీసుకురాకపోవడం వలన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి మేలు చేశాడని నేను భావిస్తాను. అంటే బిల్ గేట్స్ని ఎందుకు తీసుకొచ్చాడు, వీళ్ళేదో ఐటీ అని ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ అది కాదు జరిగింది. బిల్ గేట్స్ అందుకోసం రాలేదు. ఐటీ గొడవ వేరు. అలాగే చాలామంది ఆయన ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాడు, ఆయన కొంతమంది చాలా చిన్నపిల్లల మీద లైంగికపరమైనటువంటి వ్యవహారాలు నడిపాడు అనేది కూడా ఒక గొడవ ఉంది. ఆ ఫైల్స్లో ఈయన పేరు బయటకు వచ్చింది. ఆ సందర్భంగా అలాంటి వాడిని తీసుకురావటం అంటే రష్యన్ పిల్లల్ని అలా చేశాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది. ఈ ఎలిగేషన్ ఉన్నవాడిని ఎలా తీసుకొస్తారు మీరు, నైతికంగా అది సబబా కాదా అని మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ ఉండొచ్చు. అంటే ఐటీకి సంబంధించి కూడా కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే కీలకమైనటువంటి గొడవ ఇంకోటి ఉంది. అదేంటంటే భారతదేశంలో కార్పొరేట్ వ్యవసాయం ప్రారంభించటము అనే ఒక ప్రోగ్రాం ఉంది. అందులో భాగంగానే ఆ ప్రాంతము తోటలు అవన్నీ చూశాడు ఆయన. ఆ తోటల్లోకి వెళ్ళి పునుగులు తిన్నాడు అని చెప్పారు కానీ పునుగులు తినడానికి రాలేదు ఆయన. ఆయన ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోగ్రాం చేస్తున్నాడు, ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటున్నాడు. వ్యవసాయం మీద ప్రస్తుతం వారి దృష్టి ఉంది. వ్యవసాయం అంటే కార్పొరేట్ వ్యవసాయంలోకి భారతీయ రైతును తీసుకొచ్చారు. రైతులు ఇప్పటికే లేరు అక్కడ. అంటే రైతులు ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నాడో అతను పంట పండించటమో లేకపోతే వ్యవసాయం చేయటమో చేయట్లా. కౌలు రైతులు చేస్తున్నారు. 99% కౌలు రైతులే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కావాల్సింది డబ్బులు. ల్యాండ్ లార్డ్కి ఆ డబ్బులు మేము ఇస్తాము, మీ భూములు సరెండర్ చేసేయండి, ఆ డబ్బులు తీసుకుని మీరు ఉండండి అని కౌలు రైతులను గెంటేసి, లేదు వాళ్ళని కూడా వర్కర్లుగా మార్చేసుకుని ఇక్కడ వాళ్ళ అవసరాలకి కావలసినటువంటి సరుకులు పండించే ప్రాంతాలుగా మార్చటం అనే కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రకరకాల వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి పండిస్తారు ఇక్కడ. అంతే తప్ప ఇక్కడ అవసరాలు ఇక్కడ ప్రజలు ఈ గొడవ సంబంధం లేదు. అందుకని ఈ కార్యక్రమం కోసం ల్యాండ్ గ్రాబింగ్ ప్రోగ్రాంలో భాగంగా బిల్ గేట్స్ వచ్చాడు ఇక్కడికి. వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇంతకుముందు 38,000 ఎకరాలు ఆయన తీసుకున్నాడు జనాల దగ్గర నుంచి రాజధాని కోసం అని చెప్పి, రాజధాని అనే పేరుతో. అలాగే రాజధాని అనే పేరుతోనే రెండో విడత ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో ఇంకో 40,000 ఎకరాలకి టెండర్ పెట్టాడు. అది నడుస్తోంది ఆల్రెడీ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా చాలామంది ఏం చేస్తున్నారంటే జ్ఞానులు ఈ తక్కువ ధరకి అంటే రాజధాని పరివాహక ప్రాంతంలోకి వచ్చేటువంటి గ్రామాల్లో అతి తక్కువ ధరకి ఒక ఎకరం పొలం కొనేసి దాన్ని పూలింగ్లోకి తోసేసి 1,200 గజాలు అక్కడ క్యాపిటల్లో ల్యాండ్ వస్తుంది అనే ప్రోగ్రాంలోకి దీన్ని ఒక మెమొరాండం కింద మారుస్తున్నారు. అది దందా జరుగుతోంది ఆల్రెడీ అమరావతిలో. ఇలా నానా గందరగోళాలు జనాల్ని, ఆ ప్రాంతపు రైతుల్ని, వాళ్ళ చిన్నప్పటి నుంచి అక్కడ పుట్టి బతికినటువంటి వాళ్ళందరినీ అక్కడి నుంచి గెంటేయటం కోసం ఒక పెద్ద గద్దల్లా వాలి ఉన్నారు అక్కడ అమరావతి చుట్టుపక్కల గ్రామాల మీద. ఈ ల్యాండ్ గ్రాబింగ్ అనే ప్రోగ్రాంలో భాగంగానే బిల్ గేట్స్ అనేటువంటి పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. ఇది కార్యక్రమం. నా కోసం కూడా ల్యాండ్ లాక్కో అంటే
కార్పొరేట్ సోషలిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఎమర్జీ చేసే ప్రయత్నం జరుగుతోంది. అది కార్పొరేట్ కమ్యూనిజం అని కూడా అనొచ్చు, తప్పేం లేదు దానిలో. అంటే వ్యక్తులకి వ్యక్తిగత ఆస్తులు ఉండవు. మీ ఆస్తులన్నీ మా పరం చేసేయండి, మాకు ఇచ్చేసేయండి, మేము చూసుకుంటాం. మీరు ఉండటానికి ఇల్లు కల్పిస్తాం, మీరు ఉండటానికి ఏదో గూడిస్తాం, పని చేయడానికి పని కల్పిస్తాం, తినడానికి తిండి పెడతాం, దట్స్ ఆల్. ఇంకా మీవి అనేటువంటివి ఏవీ లేవు. మీరు కార్పొరేట్ల పరం చేసేయండి మొత్తం. ప్రపంచ సంపద అంతా కార్పొరేట్ల కంట్రోల్లో ఉండాలి. కార్పొరేట్ల అవసరాల కోసం ప్రజలందరూ పనిచేయాలి. అండ్ ఇక్కడ వీకెండ్ కామెంట్స్లో ఏం చెప్పారంటే, ఆల్రెడీ తన ఆస్తిలో సగం వరకు తన ఆస్తి అంతా ఇచ్చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఇస్తున్నారో తన సొంత డబ్బులతోనే సంజీవని దాంట్లో ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇంత కుళ్ళుకుంటున్నారు, ఎందుకు ఇంత కోపం? అండ్ ఇంకొకటి చూస్తే ఎప్స్టైన్ ఫైల్స్లో ఏదైతే వచ్చిందో ఆయన పేరు రావడంతో తన వైఫ్కి తన డివోర్స్ ఇచ్చాడు. సో అన్ని చెల్లించుకున్నాడు. అది తన వ్యక్తిగత జీవితం కదా, దానికి దీనికి సంబంధం ఏంటని చెప్పేసి అదే వ్యక్తిగత జీవితం, దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఆయన విడాకులు ఇచ్చాడా, లేకపోతే రష్యన్ గర్ల్స్తో ఉన్నాడని అందులో వచ్చిన వార్త నిజమా కాదా, ఆ గొడవలోకి నేను వెళ్ళట్లేదు. రెండోది, ఆయన దాత అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది. మీరు అన్నట్టుగా ఆయన ఏదో విపరీతంగా విరాళాలు ఇస్తాడు, దానాలు చేస్తాడు అని, అదొక ఫేజ్, అదొక ముఖం. ఆ ముఖంతో ఆయన దానాలు చేసిన మాట వాస్తవమే, కానీ ఆయన ఎక్కడ దానం చేయాలో, ఎలా దానం చేయాలో ఆయనకు ఒక విజ్ఞత ఉంది. వ్యాపారంలో భాగంగానే జరుగుతుంది అది కూడా, చారిటీ ప్రోగ్రాం కూడా. మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి ఒక అనుభవం ఉంది. ఫోర్బ్స్ లాంటి కంపెనీలు, అంటే ఇంటర్నేషనల్ సంస్థలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ ప్రధాని అయినప్పుడు కూడా భారతదేశంతో సంబంధాలు పెట్టుకుని, అయ్యా మీ దేశ వ్యవసాయంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టండి అని అడిగారు. ఆయన హోల్డ్ చేస్తూ వచ్చాడు. ఫైనల్గా ఇందిరాగాంధీ గారి టైంలో గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో ఎంట్రీ ఇచ్చింది ఆవిడ. ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చేసి స్వామినాథన్ అనేటువంటి ఒక పెద్ద మనిషి నాయకత్వంలో జరిగింది ఆ కార్యక్రమం, గ్రీన్ రెవల్యూషన్. ఈ గ్రీన్ రెవల్యూషన్లో అంటే అప్పటికి భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కరువు ఉంది. ఈ కరువు నుంచి భారతదేశాన్ని బయట మా వల్లే అవుతుంది అని, మా వల్లే అవుతుంది. అప్పటికి అమెరికాలో ఎక్సెస్ అయిపోయిన గోధుమలు తీసుకెళ్ళి సముద్రంలో పారేసేవాళ్ళు. ఆ సముద్రంలో పారేసేటువంటి గోధుమలను తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేసి, అలాగే ఇక్కడ వ్యవసాయంలో మేము 3-4 పంటలు పండిస్తాం, 5-6 పంటలు పండిస్తామని పట్టుకొచ్చి వాళ్ళ విత్తనాలు నాటి, ఆ విత్తనాలకు పునరుత్పత్తి శక్తి ఉండదు, పునరుత్పత్తి ఉండదు. అంటే మనం జనరల్గా విత్తనాలు ఇక్కడ భారతీయ రైతు ఏం చేస్తాడంటే, విత్తనాలు తన పంటలో నుంచే విత్తనాలు తయారు చేసుకుని మళ్ళీ వెళ్తాడు. ఇది రద్దయిపోతుంది వాళ్ళ విత్తనాలు వాడితే. ఇప్పుడు బిల్ గేట్స్ కూడా అదే. రైతు అనేవాడు మార్కెట్కి అంకితం అయిపోయి ఉండాలి. వాడు ఏది కావాలన్నా మార్కెట్లో కొనుక్కోవాలి చచ్చినట్టు. అంటే ప్రతి సంవత్సరం విత్తనాలు కొనాలి, ప్రతి సంవత్సరం వాటికి పెస్టిసైడ్స్ వేయాలి. ఈ జబ్బులు కూడా వాళ్ళే ఇన్కార్పొరేట్ చేస్తారు దానిలో, ఆ విత్తనంలో చేసి ఈ రోగిష్టి విత్తనాలతో వ్యవసాయం చేయించి వీళ్ళని పీక్కు తినేయటం అనే కార్యక్రమం, వీళ్ళని కార్పొరేట్లకేసి కట్టేయటం అనే కార్యక్రమం జరిగింది. దాంతో భూసారం కూడా దెబ్బతింది. ఇది పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమానికి దారితీసింది గ్రీన్ రెవల్యూషన్ అనేది చాలా స్పష్టంగా. ఇది పంజాబ్లో ప్రభుత్వాల పట్ల అసహనం పెరగడానికి, వాళ్ళ ఆయుధాలు పట్టుకోవడానికి కారణమైంది. ఇంత దారుణమైనటువంటి కథ ఒకటి మన ముందు ఒక నెరేటివ్ ఉంది. ఆ నెరేటివ్ ఉండగా మళ్ళీ ఇప్పుడు ఈయన గద్దలా వాలేడు. ఇప్పుడు వాలిపోయి ఈయన కార్యక్రమం మొదలుపెట్టాడు. వందనా శివ అనేటువంటి ఒక ఆవిడ ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రపంచానికి కొంత జ్ఞానం పంచడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈయన ల్యాండ్ గ్రాబింగ్ ప్రోగ్రాంలో భాగంగానే భారతదేశానికి వచ్చాడు. దీనికి స్వాగతం పలికి ఈయన్ని తీసుకురావటం అంటే డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి అంటే దానికి అర్థం ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు కానీ నరేంద్ర మోడీ కానీ? వీళ్ళు చెప్తున్నటువంటి అర్థం ఏంటంటే, కార్పొరేట్లను పట్టుకొచ్చి వాళ్ళని ఫెసిలిటేట్ చేసి వాళ్ళ పెట్టుబడులు తీసుకురావడమే అభివృద్ధి అని చెప్తున్నారు. ఆ పెట్టుబడులతో వచ్చేవాళ్ళు భారతదేశపు ఇక్కడ ఉన్నటువంటి సన్ ఆఫ్ ది సాయిల్ అంటాం, ఈ భూమి పుత్రులందరినీ కూడా ముష్టివాళ్ళుగా మార్చేటువంటి ప్రోగ్రాంలోకి వస్తున్నారు వాళ్ళు. ఆ ప్రోగ్రాం కోసం ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చాడు. ఆయనకి అన్ని రకాల
అన్ని రకాల సహకారం అందించడానికి చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పి ఆయన్ని ఆ రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి అరటి తోటల్లో తిప్పి ఆయనకు పునుగులు పెట్టి ఆయన మన పునుగులు తిన్నాడు అని ఆ ప్రజలకు చెప్పి ఆయన మన పునుగులు తిన్నాడు కాబట్టి మన భూములన్నీ ఆయనకు అప్పచెప్పేద్దాం, ఇచ్చేసి రుణం తీర్చేసుకుందాం అనే పద్ధతిలో ఒక నేరేటివ్ని కల్పించే ఓ డ్రామా నడిపాడు అక్కడ. ఇది అమెరికా నుంచి రాసుకొచ్చినటువంటి ఒక కార్పొరేట్ డ్రామాలో చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర పోషించారు అంతే. కాబట్టి జరగబోతున్నటువంటి వినాశనం చాలా పెద్దది. వీళ్ళందరూ ఆయన ఏదో ఎప్స్ట్రీన్ ఫైల్స్లో ఉన్నాడు, అమ్మాయిలతో ఉన్నాడు, ఈ గోళ వాళ్ళ భార్యకు విడాకులు ఇచ్చాడు, ఇవన్నీ కాదు విషయాలు. వీటన్నిటిని పెద్దవి చేసి మాట్లాడుతున్నారు. అలాగే ఆయన ఏదో ఐటీ రంగంలో పెట్టుబడులు పెడతాడు, ఇక్కడ విస్తృతంగా ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఉపాధి అవకాశాలు, ఇవి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎలాగూ వైజాగ్ని ఐటీ హబ్ అంటున్నారు, అక్కడ డేటా సెంటర్లు ఇవన్నీ వస్తున్నాయి, దానివలన పర్యావరణ విధ్వంసం జరుగుతున్నాయి, అక్కడ గొడవలు జరుగుతున్నాయి. అయినప్పటికీ జరిగి తీరుతుంది, అనివార్యంగా వీళ్ళు వెళ్తారు అక్కడికి. సరే, ఆ ఏరియాలో ఎలాగూ క్యాప్చర్ చేస్తారు. ఇప్పుడు ఆ మధ్య ట్రంప్ గారు భారతదేశంలో అవుట్సోర్సింగ్ ఇవ్వటం వలన ఇక్కడ నేటివ్ పీపుల్కి ఉపాధి అవకాశాలు దొరకడం లేదు, దాని మీద కంట్రోల్ పెట్టాలి అన్నాడు. అనగానే వీళ్ళందరూ వెళ్ళి అతను నోరు మూశారు. అలా కుదరదు, మేము చీప్ లేబర్ అక్కడ దొరుకుతుంది కాబట్టి ఆ పనులు చేసుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు ఆ దుకాణం కట్టేస్తే మేము వచ్చి ఇక్కడ వీళ్ళందరికీ ఎక్కువ జీతాలు ఎందుకు ఇవ్వాలి అనవసరంగా, కాబట్టి నువ్వు కొంచెం తగ్గి వ్యవహరించు అని చెప్పారు. ఆయన కూడా తగ్గి వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు నెమ్మదిగా. ఇలాంటి కండిషన్ వాళ్ళు ఎవరినైనా కంట్రోల్లోకి తీసుకుని ఆపరేట్ చేయగలరు. అలా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ వీళ్ళందరినీ ఆపరేట్ చేయటం అనే ప్రోగ్రాంలో బిల్ గేట్స్ ఉన్నాడు ఆల్రెడీ. ల్యాండ్ బ్యాంక్ కోసం ఆయన ఇండియాకి వచ్చాడు. ఇక్కడ రైతుల భూములు తన భూములుగా మార్చుకుని తన వ్యవసాయ అవసరాల కోసం వీళ్ళందరినీ కూలీలుగా మార్చేసి వీళ్ళ భూములకి తాను అధిపతిగా మారి ఎన్నికలకు ముందు అంటే పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తే ఇంకా అయిపోయింది మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డికి రాసి ఇచ్చేసినట్టే అని గగ్గోలు పెట్టారు వీళ్ళందరూ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాల మీద మీరు సంతకం పెట్టారా, అయిపోయింది మీ భూమి వాళ్ళకి వెళ్ళిపోయిందా, అయిపోయింది. అండ్ ఏదైతే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయో మొత్తం అంటే సర్వే రాళ్ళ మీద అతని ఫోటో ఉంది కాబట్టి ఈ భూమి మీది కాదు. ఇలాంటి అనవసరమైన భయాందోళనలు రేపినటువంటి తెలుగుదేశం ఇప్పుడు నేరుగా బిల్ గేట్స్కి రాసి ఇచ్చేసే ప్రయత్నం చేస్తోంది రాష్ట్రాల్లో కాకుండా దేశాలకు ఇచ్చేస్తుంది అన్నట్టు. దేశాలు దాటించి ఎవరికో దారాదత్తం చేసేటువంటి కార్యక్రమానికి ఆయన అంకురార్పణ చేశాడు. కాబట్టి ఇది మాట్లాడాడు రాధాకృష్ణ గారు. ఇప్పుడు ఆయన కూడా ఆ ప్రోగ్రాంలో భాగంగా ఉన్నాడు. అందుకని బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ జనాలను దోపిడీ చేస్తే దానిలో కొంత కమిషన్ వీళ్ళందరికీ వస్తుంది. అందుకోసం ఇది గద్దల్లాగా వాలిపోయి జనాల జీవితాల మీద వాలి బతుకుతున్నారు వీళ్ళు. ఆ ప్రోగ్రాంలో భాగమే ఆయన తెలుగుదేశం పార్టీ తాలూకా మౌతార్గన్ అంటారు దాన్ని. ఏది ఆ పత్రిక, ఆ ఛానల్ కూడా వాళ్ళు ఏం చేసినా వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాడు నిరంతరం. ఇందులో మరి ఏంటి సార్, మరి కేసీఆర్ పేరు ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సార్ ఈ మాటలు ఏంటనేది. అంటే వీళ్ళు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే పక్క వాళ్ళని హీనపరచాలి, అది ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి ఎలాగో దీని మీద క్రిటికల్గా మాట్లాడున్నాడు. ఆ మాట్లాడటం మీద కొంత చిరాకు ప్రదర్శించాలి, తను ప్రజా వ్యతిరేకి అనేది ప్రూవ్ చేయాలి. ఈయన పెట్టుబడులు తీసుకొస్తున్నాడు, ఈయన కోసం బిల్ గేట్స్ వస్తున్నాడు, ఈయన కోసం ఎవరైనా వస్తారు, రేపు పొద్దున్న ట్రంప్ని రమ్మన్నా వస్తాడు. కాబట్టి ఈ లెవెల్ నెట్వర్క్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సమర్థుడు, ఇతన్నే నిరంతరం మీరు అధికారంలో ఉంచండి అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశాడు రాధాకృష్ణ గారు. ఇందులో చూసుకున్నట్టయితే సార్ లోకేష్ని తిట్టిన వైనం కూడా మనం చూడొచ్చు సార్. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇంతవరకు తన వ్యక్తిగత హ్యాపీనెస్ని అంతా, సంతోషాన్ని అంతా పక్కకి పెట్టి పార్టీ కోసం చేశాడు. కానీ లోకేష్ మాత్రం అట్లా చేస్తలేడు. తన హ్యాపీనెస్ కోసం దేశాలకు వెళ్ళి క్రికెట్ మ్యాచ్, కొడుకు హ్యాపీనెస్ కోసం క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే రేపటి రోజున పార్టీని చూడాల్సింది లోకేషే కదా. లోకేష్ నువ్వు ఎందుకు ఇవన్నీ సలహాలు చెప్తాడు ఆయన. రాధాకృష్ణ గారు ఆయన క్రిటికల్గా ఉన్నాడని ప్రపంచం అనుకునేటట్లుగా సలహాలు చెప్తాడు.
ఆ సలహాలు చెప్పడమే. బాబు నువ్వు తప్పు చేయకు నాన్న అని ఒక తండ్రి కొడుకుతో అన్నాడంటే అతని మీద కోపంతో అన్నాడని కాదు, అదే ఆ వాత్సల్యంతో చేసినటువంటి సూచన అది. ఓకే. అంతే తప్ప ఆయన ఏం క్రిటికల్గా లేడు. ఆయన చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ తాలూకా బాజా ప్రోగ్రాంలో ఉన్నాడు. ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టి ఆ ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ప్రజలకి కనిపించకుండా తెరలు కట్టి దాని నుంచి వాళ్ళు పొందేటువంటి ప్రయోజనంలో తన వాటా ప్రయోజనం తాను పొందటం కోసం పడుతున్న పాటలలోనే భాగంగానే ఆయన కొత్త పలుకులు ఇవన్నీ రాస్తూ ఉంటాడు. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.